సర్వాధికారి అయిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 31 అధ్యాయం 43 నుంచి 32 అధ్యాయం 5 వరకు. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజంకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలుకు వచ్చిన ఆ సగము నుండి మనుషుల్లోనూ జంతువుల్లోనూ 50 ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న యోధులను లెక్కించి మొత్తం చేసితిమి, మాలో ఒక్కడైనను మొత్తంకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషే యాజకుడైన ఎలియాజరును నగలుగా చేయబడిన ఆ బంగారును వారి వద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారం అంతయు 16,750 తులములు. ఆ సైనికుల్లో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారం తీసుకుని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారమున ఉంచిరి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండేను కనుక ఏజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలం అని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులతోనూ అతారోతు, దీబోను, ఏజేరు, నిమ్రా, హెష్బోను, ఏలాలు, షేబాము, నెబో, బేయోను అనే స్థలములు అనగా ఇశ్రాయేళ్ల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీ కటాక్షం కలిగిన మమ్మను యొర్దాను అద్దరికి దాటింపగా నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మనగా, ఇప్పుడు వీళ్ళు సైనికులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వీళ్ళు సైన్యాధిపతులు, వీళ్ళందరూ మోషే ఎలియాజర్ దగ్గరికి వచ్చి అంటున్నారు, మాకు దొరికిన ఈ బంగారు పథకాలు, కడియాలు ఇవన్నీ కూడా మేము నీ దగ్గర తెచ్చి దేవునికి సమర్పిస్తున్నాం. మా నిమిత్తం ప్రాయశ్చిత్తంగా మా నిమిత్తం ప్రార్థన చేయండి, మా నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయండి అని వాళ్ళు దొరికిన బంగారం అంతా తెచ్చి యాజకుడికి మోషేకి అప్పగించాక వీళ్ళు రూబేనీలకి గాదీలకి అతి విస్తారమైన పశు సంపద ఉంది. వీళ్ళు అన్నారు, మేము ఇంకా యోర్దాన్ దాటకముందు ఇక్కడ జయించాం కదా ఈ దేశాలు మాకు స్వాస్యంగా పంచిపెట్టే, మా మందలకి అనువైన చోటు మేత స్థలం బాగుంది ఇక్కడ, ఆ పంచిపెట్టేయమని వాళ్ళు అడగటానికి మోషే ఎలియాజరు దగ్గరికి మళ్ళీ సమాజ పెద్దల దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. ఆమేన్.